సూర్యాపేట జిల్లాలో వేసవి తాపానికి మంటలు ఎండిపోతున్నాయి. దీంతో పంటలకు ట్యాంకర్లతో నీళ్లను పోస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మధ్యరాల మండలం పోలుమల్లు గ్రామంలో ఆకుల వెంకన్న, మల్లారెడ్డి అనే రైతులు తమ వరి పంటలు ఎండిపోకుండా ట్యాంకర్లతో నీళ్లను పోస్తున్నారు. తమ పొలంలో వరి పొట్ట దశకు వచ్చి పంట ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఆర్ఎస్పీ కాలువ పక్కనే ఉన్న కాలువలో చుక్కనీరు రావడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం గత 10 ఏళ్లు కాలువ ద్వారా నీళ్లు ఇచ్చి రైతులను ఆదుకుందన్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ పొలాలకు ఎండిపోకుండా కాపాడాలన్నారు. 50,000 రూపాయల పెట్టుబడితో వరి వేస్తే ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి మాట్లాడుతాను. ఒక రైతును కాలువ ఇప్పుడు గత 15 ఏళ్ళ సంచి వచ్చి కూడా మా పొలాలన్నీ కమ్మబారినాయి. ఇప్పుడు నీళ్ళు లేక ట్యాంకర్ తోటి దూలే పరిస్థితి వచ్చింది. దానికి ప్రభుత్వం కొద్దిగా మేల్కొని మంచిగా మాకు సహకారం చేయాలని కోరుతున్నాం. పక్కన కాలువే ఉన్నది. ఇది తుంగతుర్తి నియోజకవర్గంలో కనీసానికి అరవపల్లి దాటిన తర్వాత గోరెంట వరకు వచ్చి మా దాకా రాలేదు. ఇప్పుడు నేను ల్యాండ్ కిరాయికి నేను ఏంటంటే కౌలు తీసుకున్నా. కౌలు రైతుకు కూడా ఏం చెప్పిండు ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే మాకు కూడా మామూలు వేపిస్తా అన్నాడు. అది పోయింది, ఇది పోయింది, కాలువ రాలేదు. నీళ్లు ట్యాంకర్తోని ఒక రైతును బతిలాడుకొని ట్యాంకర్ నీళ్ళు తోలుకుంటాను. నేను నా పొలం 5 ఎకరాలు నాటు పెట్టాను. నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎమ్మెల్యే గారికి కూడా నేను సపోర్ట్ చేసి ఒకనాడు రిపోర్ట్గా కూడా పంపించిన. సార్ మాకు కొంచెం దయచేయని కూడా చేసిన. మేము బతకాలంటే కొంచెం మమ్మల్ని గమనించి మన పార్టీ మన ప్రభుత్వం మమ్మల్ని గమనించండి. అందరినీ కూడా టీఆర్ఎస్ వాళ్ళని కానీ ప్రతి ఒక్క నాయకులను గమనించి నేను రిక్వెస్ట్గా బతిలాడినా. సారు రైతులను బతికిస్తేనే మీరున్నారు. మేము ఎంత కష్టపడ్డాము. నేను ఇదే ఎర్రవాడ అడ్డ రోడ్డు మీద కూర్చొని కూడా నేను గెలిపించిన ఆ రోజు. పక్కన కాలువే ఉన్నది. ఇది తుంగతుర్తి నియోజకవర్గంలో కనీసానికి